హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా. బయట చూస్తేమో ఎండలు బాగా ముదిరిపోయాయి. అందుకే పిల్లలను బయట తిరగద్దు చేయొద్దు అని అంటే వాళ్ళకు ఎటు టైంపాస్ కాక మా అబ్బాయి ఐస్ గడ్డలతోటి ఇట్లా శివలింగాన్ని రెడీ చేశాడు. వాడు చేసిన ఈ చిన్న పని మీకు నచ్చేనుంటే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఈ విధంగా ఫస్ట్ 2 కటోరలు తీసుకొని వాటి నిండా వాటర్ పోసుకున్నాడు. ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాడు. ఇట్లా ఈ విధంగా వాటి నిండా నీళ్లు పోసి ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడండి. చూడండి, ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అవి గడ్డ కట్టేదాకా ఉంచాడు. ఈ విధంగా పెట్టేసుకొని డోర్ క్లోజ్ చేసామండి. ఇంకోటి వెడల్పాటి దాంట్లో కూడా వాటర్ పోసి పెట్టాం, కాకపోతే అది మిస్ అయింది, చూపించలేదు. ఇట్లా పెట్టుకున్నాక చూడండి గడ్డ కట్టిపోయింది కదా. ఈ విధంగా వెడల్పాటి ప్లేట్లో కూడా వాటర్ పోసుకొని పెట్టుకొని దాన్ని చూడండి ఏ విధంగా తీస్తున్నాడో. ఫ్రిడ్జ్లో నుంచి వెళ్ళి బయటికి తీసినాక ఎమ్మటే ఈ విధంగా రావు. కొద్దిసేపు ఒక 2 minutes అయినాక ఈ విధంగా కొడితే దానికి ఊసి వస్తుందండి, బిల్లకే ఊసి వస్తుంది. ఇప్పుడు మనం తీసి దాని మీద పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా అతికిపోతుందండి. ఇంకో బిల్ల కూడా తీశాడు చూడండి. ఫస్ట్ ఒకటి బోర్ల బొక్కడు వేసాడు, తర్వాత ఇట్లా ఎల్లెలకలు వేసాడు. వేసి ఇప్పుడు గిలాస తీసుకున్నాడు, దాన్ని కూడా కొట్టి ఆ మీది కొంచెం వాటర్ అనేది మనం విడి వాటర్ తీసుకోవాలండి. గడ్డ మీద విడి వాటర్ పోసుకుంటే తొందరలో అది ఊసి వస్తుంది. ఆ కింద మీద ఈ విధంగా పెట్టే వరకు అవి అతికిపోతాయండి. 3 ఇట్లా మనం ఐస్ గడ్డలు అనేది దాని మీద ఒకటి పెట్టేసరికి మొత్తం అది చూడండి, మొత్తం సేమ్ శివలింగం లాగానే లింగకార్యం లాగానే ఉన్నాయి. దానికి బొట్లు కూడా పెడుతున్నాడు. వాడికి టైంపాస్ కాక ఇలా చేశాడు. వాడు చేసిన ఈ చిన్న పని మీకు నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బాబు చేసిన దానికి ఒక లైక్ ఇవ్వండి. చూడండి, లింగకార్యం రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుందో చూడండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వాడి అరిచేతిలో పెట్టుకుంటే సాక్షాత్తు ఆ లింగకార్యం లాగానే ఉందండి. మా అబ్బాయి దాన్ని మీది ఊడగొట్టాడు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్ మరి.